హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతిరోజు డబ్బులు సేవ్ చేసుకోలేని వాళ్ళు అంటే ప్రతి నెల కూడాను ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోలేకపోతున్నాము అనుకుంటున్న వాళ్ళు ఇట్లా నెలకు ఒకసారి తక్కువ అమౌంట్తోనే సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఇలా తక్కువ అంటే నెలకి ₹100 చొప్పున సేవ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ₹7,800 నుంచి ₹1,50,000 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. అది ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు, ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బులు సంపాదించేటప్పుడే సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలండి. అవి చిన్న సేవింగ్స్ అయినా కానీ, పెద్ద సేవింగ్స్ అయినా కానీ సేవింగ్స్ అనేటివి కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలి. అంటే తక్కువ అమౌంట్తో అయినా కానీ స్టార్ట్ చేయొచ్చు సేవింగ్స్ అనేటివి. రోజుకి కనీసం రూపాయి చొప్పునైనా సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, అవే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటాయి సేవింగ్స్. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, ఎలా దాచుకోవాలో తెలియని వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకునే మార్గాలు కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో అయితే చెప్పాను. అంటే స్కీమ్స్ అండి. డబ్బులు దాచుకున్న డబ్బులు రెట్టింపు అవ్వాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే చక్కగా డబ్బులు రెట్టింపు అవుతాయి కదా. అవి కూడాను మంచి స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే అండ్ మన హస్బెండ్స్కి వచ్చే శాలరీలో నుంచే నెలవారీ ఖర్చులు ఏ పద్ధతిలో ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళు ఎలా ఖర్చు చేస్తే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ అది దాచుకున్న డబ్బుల్ని మంచి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే రెట్టింపు అవుతాయి కదా. అది కూడా గోల్డ్ ఎలా కొనుక్కుంటే బెస్ట్ అంటే గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఎలా కొనుక్కోవటం బెస్ట్, అలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ అయితే చూడండి. ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి అంటే నెలకి ఒకసారి సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. అంటే ప్రతి నెలలో కూడాను నెల మొత్తం మీద ఒకేసారి సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. నేను చాలా వీడియోస్ అయితే రోజుకి ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకుంటూ నెలకి ఇంత అమౌంట్ సేవ్ చేసుకోండి అలా చెప్తూ ఉన్నాను కదా. ఇదైతే మట్టికి నెల మొత్తం మీద ఒకేసారి ఒక రోజు తీసుకొని పక్కన పెట్టుకోవటం కానీ, లేదు అనుకుంటే ఇలా రోజు కొంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకుంటూ నెల మొత్తం మీద ఒక అమౌంట్ లాగైనా చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 4 పద్ధతులు అయితే చెప్తాను. మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో సేవింగ్స్ చేసుకోండి. అంటే శాలరీస్ని బట్టి ఇప్పుడు ఎక్కువ శాలరీస్ వచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతారు. తక్కువ శాలరీస్ వచ్చే వాళ్ళము కొంచెం తక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతాం కదండి. అట్లా మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఇట్లా మనకి 1 ఇయర్కి 12 నెలలు ఉంటాయి కదా. ఈ 12 నెలల్లో కూడాను నెల మొత్తం మీద ఒకేసారి 12 సార్లు అయితే సేవింగ్స్ అనేవి చేసుకుంటాము. ఇంక ఇప్పుడు ఫస్ట్ మంత్ అయితే ₹100 అయితే సేవ్ చేసుకోవాలి. రెండో నెల 200, మూడో నెల ₹300, నాలుగో నెల ₹400, అట్లా ₹100 చొప్పున పెంచుకుంటూ ఒక ₹1,200 లాగా అయితే సేవ్ చేసుకుంటాం. అంటే 12వ నెల ₹1,200 అయితే సేవ్ చేసుకుంటాం మనము. అంటే స్టార్టింగ్ ₹100 స్టార్ట్ చేసి 12వ నెలకు వచ్చేపాటికి ₹1,200 లాగా అయితే సేవ్ చేసుకుంటాము. ₹100 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము. ఈ ఫస్ట్ పద్ధతిలో అయితే. సెకండ్ పద్ధతి అండి, అంటే ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే తక్కువ అమౌంట్ అవుతాయి కదా, కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే ఈ పద్ధతి చూస్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ మంత్ ₹200, రెండో నెల ₹400, మూడో నెల ₹600, నాలుగో నెల ₹800, అట్లా ₹200 చొప్పున పెంచుకుంటూ సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. అంటే స్టార్టింగ్ 200 నుంచి స్టార్ట్ చేసి 12వ నెలకి ₹2,400 లాగైతే సేవ్ చేసుకుంటాము. అంటే ₹200 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటాము ఈ సెకండ్ పద్ధతిలో. అదే మూడో పద్ధతిలో అయితే మట్టికి, అంటే ఈ పద్ధతికి తక్కువ అమౌంట్ అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే మట్టికి ఈ మూడో పద్ధతిలో అయితే ఇట్లా సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ₹7,800 అయితే అవుతాయి. అంటే ₹100 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే ₹7,800 అయితే అవుతాయి సంవత్సరానికి. అదే సెకండ్ పద్ధతిలో ₹200 చొప్పున పెంచుకుంటూ ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకుంటే ₹15,600 అయితే అవుతాయి కదా. ఇంకా మూడో పద్ధతిలో అయితే మటుకి అంటే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళకైతే ఈ మూడో పద్ధతి అనేది యూజ్ అవుతుంది. ఇదైతే మటుకి ₹500 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ మంత్లో అయితే ₹500, రెండో నెలలో ₹1000, మూడో నెలలో ₹1,500, నాలుగో నెలలో ₹2,000, ఐదో నెలలో ₹2,500, ఆరో నెలలో ₹3,000. ఇట్లా 6 నెలలకి ₹500 చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ మంత్ ₹500 నుంచి
ప్రతి నెల 500 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక 6 నెలల పాటు సేవ్ చేసుకుంటే 3000 రూపాయలు అయితే అవుతాయి కదా. మళ్ళీ తర్వాత 7వ నెల నుంచి మళ్ళీ 500 రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి. 500, 1000, 1500, 2000, 2500, 3000 అట్లా ఇంకొక 6 రోజులు కూడా ఇట్లానే సేవ్ చేసుకోవాలి. ఇట్లా ఈ మూడో పద్ధతిలో సేవ్ చేసుకుంటే మటుకి 21,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు 1 ఇయర్కి. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే మటుకి 4th పద్ధతి అంటే ఈ 4గో పద్ధతి అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ 4గో పద్ధతిలో అయితే మటుకి ఫస్ట్ మంత్ ఏమో 1000 రూపాయలు, రెండో నెలలో 2000 రూపాయలు, మూడో నెలలో 3000 రూపాయలు, 4గో నెలలో 4000 రూపాయలు అట్లా 1000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 4 నెలల వారీగా సేవింగ్స్ అనేటివి చేసుకుంటాము. ఫస్ట్ 4 నెలలు ఇట్లా 4000 రూపాయలాగా సేవ్ చేసుకుంటాం కదా. మళ్ళీ 5వ నెల నుంచి మళ్ళీ 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 8వ నెల దాకా 4000 రూపాయల దాకా సేవ్ చేసుకుంటాము. మళ్ళీ తర్వాత 9వ నెల నుంచి 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 12వ నెలలోపు 4000 రూపాయలాగా అయితే సేవ్ చేసుకుంటాం. అంటే 1000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఒక 4 నెలలకి మార్చుకుంటూ సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఈ 4గో పద్ధతులు అయితే మటుకి ఇట్లా సేవ్ చేసుకుంటే 30,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు 1 ఇయర్కి. ఇట్లా మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో అయితే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకప్పుడు ఈ 100 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి 7,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అదే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 15,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 23,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి నెల ఇట్లా సేవ్ చేసుకుంటూ 1 ఇయర్కి ఇంత అమౌంట్ అయితే అవుతుందండి. ఇట్లా ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు అనుకుంటే 1 ఇయర్కి మనం సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి గోల్డ్ కాయిన్స్ కానీ అట్లా కొనుక్కుంటూ ఉన్నామనుకోండి గోల్డ్ కాయిన్స్ ద్వారా మనకి వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. అంటే గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఆ కాయిన్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇట్లా ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 23,400 రూపాయలు కదా. అదే 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 31,200 రూపాయలు అండి. అదే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 39,000 రూపాయలు. అంటే 1 ఇయర్కి 7,800 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకుంటాము. నెలకి 100 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకుంటే సంవత్సరానికి 7,800 కదా. అదే 5 ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే 39,000 రూపాయలు కదా. ఇట్లా అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి. తక్కువ అమౌంట్స్తోనే మనము ఇట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ సెకండ్ మెథడ్ పద్ధతి చెప్పాను కదా. ఆ పద్ధతిలో 200 రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఆ పద్ధతిలో ఒక 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే 15,600 రూపాయలు అయితే అవుతాయి కదా. అదే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 31,200 రూపాయలు అయితే అవుతాయి. అదే ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 46,800 రూపాయలు అయితే అవుతాయండి. అదే ఒక 4 ఇయర్స్ పాటు దాచుకుంటే 62,400 రూపాయలు అయితే అవుతాయి. అదే ఒక 5 ఇయర్స్ పాటు దాచుకుంటే 78,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే నెలకి 200 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ఇట్లా ఒక 5 ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే 78,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మటుకి చక్కగా గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఆ గోల్డ్ కాయిన్స్ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఆ కాయిన్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు ఆ కాయిన్స్ అనేటివి ఇచ్చేసేసి డబ్బులు తీసుకోవచ్చు. అదే బంగారం అయితే ఇస్తే డబ్బులు ఇవ్వరు, మళ్ళీ రిటర్న్ బంగారమే ఇస్తారు. అలా కాకుండా కాయిన్స్ రూపంలో తీసుకున్నారనుకోండి మళ్ళీ రిటర్న్ మనకి డబ్బులు ఇస్తారు కాయిన్స్ ఇచ్చేసినప్పుడు. కాకపోతే ఒక 2% లెస్ చేసి ఇస్తారు. మన ఛానల్లో ఈ కాయిన్స్ గురించి వీడియో అయితే ఉంది, చూడండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలో తెలియని వాళ్ళైతే ఆ వీడియో చూసి కొనుక్కోవచ్చండి. ఇంకా తర్వాత మూడో పద్ధతి అండి. ఇంకా ఇందాక థర్డ్ మెథడ్ పద్ధతి చెప్పాను కదా. ఈ మూడో పద్ధతిలో నెలకి 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ ఒక 6 నెలలు ఒకలాగా ఇంకొక 6 నెలలు ఇంకొకలాగా అని చెప్పాను కదా. అట్లా సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి 21,000 రూపాయలు అయితే అవుతాయి కదా. అదే ఒక 2 ఇయర్స్కి అయితే 42,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. అదే ఒక 3 ఇయర్స్కి అయితే 63,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 4 ఇయర్స్ దాకా సేవ్ చేసుకుంటే 84,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండి. అదే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,05,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇది 4th మెథడ్, అంటే ఇది 4th పద్ధతి అండి. ఇందాక 4గో పద్ధతిలో అయితే నెలకి 1000 రూపాయల చొప్పున ఒక 4 నెలల పాటు ఒక పద్ధతిలో, ఇంకొక 4 నెలల పాటు ఇంకొక పద్ధతిలో, ఇంకొక 4 నెలల పాటు ఇంకొక పద్ధతిలో, అంటే 1000 రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఇట్లా సేవ్ చేసుకుంటే 1 ఇయర్కి 30,000 రూపాయలు అయితే అవుతాయి కదా. అదే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 60,000 రూపాయలు అయితే అవుతాయి. 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 90,000 రూపాయలు అయితే అవుతాయండి. అదే ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,20,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 1,20,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే 1,50,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో చక్కగా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి. అంటే చాలా మందికి డబ్బులు సంపాదించడం తెలుసు, సేవింగ్స్ చేసుకోవడం పెద్దగా తెలియదు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.